యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దౌర్భాగ్యమును గూర్చి యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢత్వం కలిగిన వారు నాశనమైపోతారు. బుద్ధి లేని వారు అసూయ వలన చనిపోతారు. ఈ రాత్రి చదవబడిన 2 మాటల్లో కిందున్న మాట చెప్తాను. బుద్ధి లేని వారు అసూయ వలన చనిపోదురు. ఏ మనిషిలో ప్రారంభమైన అసూయ ఆ మనిషిని చంపేస్తుంది. ఇంకా వేరే చంపాల్సిన అవసరం ఏమీ లేదు. మనిషిని చంపే కార్యక్రమంలో ఒక కార్యక్రమం ఏంటంటే అసూయ. అసూయ ఆరోగ్యానికి హానికరము. అసూయ ఆరోగ్యానికి హానికరం. ప్రమాదాల్లో చాలా పెద్ద ప్రమాదం అసూయ. కాబట్టి అసూయ అనేది మనిషి జీవితంలో ఆశీర్వాదం రానికుండా ఆపటానికి అదొక మూల కారణం అసూయ. అసూయకి రకరకాల పేర్లు ఉన్నాయి. మత్సరము, కుళ్ళు, వారవలేనితనము. తెలుగు భాషలో చక్కగా ఒక పదం ఏంటంటే వారవలేనితనం. వారవలేనితనాన్ని కూడా అసూయ అని అనొచ్చు. మత్సరము, కుళ్ళు ఇవన్నీ అసూయకు సంబంధించిన పర్యాయ పదాలు. కాబట్టి అసూయ అనేది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మనిషిని పొగతాగటం ఎలాగ పాడు చేస్తుందో, మద్యం సేవించటం మనిషి జీవితానికి అనారోగ్యం ఎలా తీసుకొస్తుందో, అసూయ కూడా అనారోగ్యం తీసుకొస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు త్రాగబాబు బాబు పోతావు తొందరగా అని చెప్తాడు డాక్టర్ గారు. మెడిసిన్ వాడుతున్నావు కనుక నువ్వు తాగితే తొందరగా పోతావు అని చెప్తారు. ఆరోగ్యం భద్రపడిన తర్వాత మొత్తం కొంతమంది స్టార్ట్ చేస్తారు మరల మెడిసిన్ని. ఆరోగ్యానికి అది హానికరం డాక్టర్లు చెప్తారు. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. డాక్టర్లు కాదు, సిగరెట్ పెట్ల మీద కూడా ఉంటుంది. ఇవి ఎంత హానికరాన్ని కలుగు చేస్తాయో సర్వ శరీరానికి, ఈ సర్వ శరీరానికి ప్లస్ ఆత్మ కూడా అనారోగ్యాన్ని కలుగు చేసేది అసూయ. ఒక మనిషి ఎదుగుదలను చూసి మరి ఒకరు వారవలేని తనం కలిగి ఉండటమే అసూయ. ఒక మనిషి యొక్క ఎదుగుదలను చూసి ఒక మనిషి ఓర్చుకోలేకుండా ఉండటమే అసూయ. మనిషిని చంపేది మనిషిని ఏదో చంపదు. మనిషిని చంపేది ఏంటంటే అసూయే మనిషిని చంపేస్తుంది. చాలా ప్రమాదకరం. దేవుని యొక్క వాక్యంలో యోబు గారు చెప్తున్నారు, బుద్ధి లేని వారు అసూయ వలన చనిపోతారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, భౌతిక జీవితంలో కానివ్వండి, అసూయ అనేది హానికరం. భౌతికంగా మనం సమాజంలో జీవిస్తూ ఉన్నాం. సమాజంలో జీవించే మన జీవితంలో కానివ్వండి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారి జీవితంలో కానివ్వండి, అసూయ అనేది మాత్రం లోపల కానీ ప్రారంభమైతే అది మనిషిని తినేస్తుంది. కొరుకుడు కూడు తినేసినట్లుగా అసూయ అనేది తినేస్తుంది. నిమ్ము ఎముకలను తినేసినట్లుగా అసూయ ఎముకలను తినేస్తుంది.
అసూయ అనేది చాలా ప్రమాదం అండి. ఇది రెండు రకాలుగా మాట్లాడుతున్నాను. భౌతిక జీవితంలో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి. అసూయ అనేది ప్రారంభం అయ్యింది అని అంటే దాని అర్థం ఏంటంటే మనం డేంజర్ 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 స్థితిలో ఉన్నామని అర్థం. జ్ఞాని అయిన సొలొమోను గారు దీని గురించి మరి ఒక మాట చెప్తారు. 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరానికి ఆరోగ్యము. సాత్వికమైన మనసు శరీరానికి ఆరోగ్యము. మత్సరము అనగా అసూయ ఎముకలకు కుళ్ళు. మత్సరమన్నా, వారవలేనితనమన్నా, అసూయ అన్నా ఒకటే అని మీకు చెప్పాను ముందుగానే. మత్సరము ఎముకలను తినేస్తుంది. లోపల 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 ఎముకలను తినేస్తుంది. ఈ మత్సరము అనేది ఎవరి జీవితంలో అయితే ఉండదో, ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి, అది భౌతిక జీవితం కానివ్వండి, అణిచివేయబడుతుంది. మత్సరము, అసూయ అది ఎముకలకు కుళ్ళు. ఆత్మీయ జీవితంలో ఎదగనీయదు, భౌతికంగా కూడా ఎదగనీయదు. ఇజ్రాయేల్ 12 గోత్రాలు పరిపాలన చేస్తున్న రాజుగా ఉన్న సౌలు గారు ఫిలిష్తీయుల గోత్రంలో ఉన్న గొలియాతును జయించలేకపోయాడు. ఈ ఫిలిష్తీయులకి ఎవరయ్యా వచ్చి ఆధారు అని అంటే ఆ గొలియాతే. ఈ గొలియాతును చూసుకొని, ఈ గొలియాతు యొక్క అన్నను చూసుకొని, ఈ గొలియాతు యొక్క ఆధారం చూసుకొని ఈ ఫిలిష్తీయులందరూ మా గొలియాతు ఉన్నాళ్ళే అనుకుంటున్నారు. ఈ గొలియాతును జయించే మగోడు మనగోడు ఈ భూమి మీద ఎవరు లేరు అని ఫిలిష్తీయులందరూ అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఈ ఫిలిష్తీయుల సంతానంలో నుండి ఈ గొలియాతు కేక వేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీలో ఒకడు నాతో పోట్లాడటానికి రండి. ఒకవేళ నేను ఓడిపోతే మీకు దాసులు అవుతాం, మీరు ఓడిపోతే మాకు దాసులు కావాలని కేకలు వేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ కేకలు విని భయపడి ఆందోళనతో ఉన్నారు. 40 రోజులు గడిచిపోయింది. ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నవాడు పుట్టవాడు ఉన్నాడు, దావీదు. ఆ విషయాన్ని తెలుసుకున్న దావీదు అంటాడు, గొలియాతుని చంపి ఆకాశ పక్షులకే చేస్తాను, తన ఖడ్గం ద్వారా తను నరికేస్తాను, నేను ఆకాశ పక్షులకి వేస్తాను అన్నాడు. ఎవరవ్వ వాడు పుట్టని పట్టుకురండి రా అని రాజుగారు కబురు చేశారు. రాజుగారు కబురు చేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళగలే, బాబు చూడటానికి ఏమన్నా చిన్నవాడుగా ఉన్నావు, వయసు ఏమన్నా చిన్న వయసు, వాడేమన్నా అన్యుద్ధాల్లో ఆరితేరిన వాడుగా ఉన్నాడు, 6 మూరల జారుడు ఎద్దుగా ఉన్నాడు, అలాంటి వాడిని చిన్నవాడుగా నువ్వు ఎలా గెలవగలవంటే దేవుని ఆత్మ సహాయం ద్వారా మాత్రమే గొలియాతుని ఎదిరించగలను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ సముద్రాన్ని పాయలు చేస్తుంది. దేవుని ఆత్మ పంటల బండల్ని దుమ్ము ధూళిగా చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఆకాశం నుండి వర్షమును కురిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ అభిషేకం బలమైనది. దాని విధానం ఏందో నాకు తెలుసు, దేవుని ఆత్మలో ఉన్న శక్తి ఏందో తెలుసు, దేవుని ఆత్మలో ఉన్న బలం ఏందో నాకు తెలుసు అని యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధంలో జయము పొందాడు దావీదు. దేవునికి స్తోత్రం. దావీదు ఎప్పుడైతే జయము పొందాడో, జయము పొందిన వెంటనే ఆ గ్రామాల్లో 40 రోజుల నుండి భయపడుతున్నవారు, ఆ గ్రామాలలో 40 రోజుల నుండి ఇళ్లలో ఉన్నవాళ్ళు, ఆందోళనలో ఉన్నవాళ్ళు, ఏమి జరిగిద్దో, మనం ఒకవేళ గొలియాతు ఒకవేళ జయిస్తే మనమందరం వెళ్ళిపోయి దాసోహం చేయాలా, ఒకవేళ మనలో గెలిచే వాళ్ళు ఎవరున్నారు, 40 రోజుల నుంచి ఇలాంటి వ్యవహారం జరుగుతుంది, ఏమి చేయాలని ఆందోళనతో భయపడుతున్న స్త్రీలందరూ ఇళ్లలో నుండి బయటకు వచ్చారు. దావీదు గెలిచిన వెంటనే బయటకు వచ్చి 18వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6-7 వచనాలు. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి
తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊరులన్నిటిలో నుండి తంబురలతోను సంభరముతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలది అని స్త్రీలు పాటలు పాడుచు ఉండిరి. తర్వాత ఆ మాటలు విన్నప్పుడు సౌలు చెవులకి అది ఇష్టంగా లేదు, ఇంపుగా లేదు. సౌలుకి 10,000 కొలది చేయండి, దావీదుకి 1000 కొలది చేయండి ఆ మాటలు స్త్రీలు పాడుతున్న పాటలు ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన చెవులకి అది అంత ఇంపుగా సొంపుగా లేదు. అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు మీరు పాటలు పాడారే. రాజ్యము తప్ప అతను ఏమి తీసుకొనగలడు? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి, ఏ నాట నుండి? ఆ స్త్రీలు ఎప్పుడైతే పాటలు పాడారో దావీదుకి 10,000 కొలది చేయి, రాజైన సౌలుకి 1000 కొలది చేయని ఎప్పుడైతే పాటలు పాడారో, స్త్రీలు పాడే పాట ఎట్లా ఉండాలంటే రాజుగా ఉన్న నాకు 10,000 కొలది చేయనాలా, బొట్టవాడుకున్న దావీదు గారు 1000 కొలది చేయనాలా. వీళ్ళని రివర్స్ చేసి పాట పాడారు. వీళ్ళు రివర్స్ గేర్లో పాడబడారు కాబట్టి ఈ మాటలు ఈ పాటల చెవుకి ఇప్పుగా లేవని నాట నుండి సౌలుకి దావీదు మీద వేషపు చూపు నిలిపారు. ఏం జరిగిందో చెప్తారు వినండి. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది, ఆరోగ్యానికి హానికరమైనది. అసూయ అది చాలా ప్రమాదకరమైనది. సౌలుకు కూడా అసూయ రావటం వల్ల అతడు విషపు చూపు వచ్చేసింది. ఏ చూపు వచ్చింది? విషపు చూపు. నాట నుండి సౌలుకు విషపు చూపు కలిగినందున దావీదుని ఎలాగైనా చేయించాలనుకున్నాడు. ఆ విషపు చూపు వలన, అసూయ వలన ఆఖరి అవసాన దశలో ప్రాణం పోలేక, చావలేక, బాబు నేను బ్రతకాలన్నా కూడా బ్రతకలేనురా, చావాలనుకున్నా కూడా చావలేనని అలాంటి బాధను అనుభవించి తన కత్తినే తను అలాగే పొడుచుకొని చనిపోయాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమైపోవును. తన కత్తి తీసుకొని తనే పొడుచుకొని చనిపోయాడు. ప్రాణం పోలా విలవిల్లాడుతూ ఉన్నాడు. ఆ దారిని పోయేవాడు పిలిచి, నా ప్రాణం పోవటం లేదురా, కత్తితోనే పొడుచుకున్నాను, నా ప్రాణం పోతలే, కత్తి తీసి నా మెడకాయ కోసి అన్నాడు. మెడకాయ కోసి తల తీసుకుని దావీదు గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ విషపు చూపు అసూయ అనేది ప్రమాదాన్ని తీసుకొచ్చింది రాజైన సౌలుకి. బైబిల్ ఏం చెబుతుందంటే అసూయ ఆరోగ్యానికి హానికరము. నా వైపు చూడాలా? అసూయ ఆరోగ్యానికి హానికరము. అది ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి, అది భౌతిక జీవితం కానివ్వండి. ఆత్మీయంగా జీవించే వాళ్ళలో అసూయ వచ్చిన, భౌతికంగా జీవించే వాళ్ళలో అసూయ వచ్చిన, అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రమాదకరమైనవి చాలా ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే అసూయ. వినటానికి మాట చిన్నగా ఉంది కానీ అది లోలోపల ఎముకలను తినేస్తుంది. లోపలే మనిషి తినబడతా ఉంటారు. అలాంటి డేంజరస్ ది అసూయ. సాత్వికమైన మనసు శరీరమునకు ఆరోగ్యము. అందరూ చెప్పండి మాట, సాత్వికమైన మనసు. కొంచెం పెద్ద చెప్పండి. సాత్వికమైన మనసు శరీరానికి
ఆరోగ్యము. సాత్వికం అంటే ఏంది? సాత్వికం అంటే ఏంది? బైబిల్లో రాయబడింది, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు. చాలా ఓర్చుకున్నాడు ఆయన, చాలా విషయాలు ఓర్చుకున్నాడు, చాలా విషయాలు ఓర్చుకున్నాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, చాలాసార్లు ఓర్చుకున్నావు నువ్వు, చాలా విషయాల్లో ఓర్చుకున్నావు నీవు అని ఆయన గురించి అంటాడు. భూమి మీద ఉన్న వారిలో మోషే సాత్వికుడు. ఈ సాత్వికుల గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, సాత్వికాన్ని ఎవరైతే కాపాడుకుంటారో తొందరపడటం వల్ల నష్టం తప్ప లాభమేమీ లేదు. తొందరపాటు నష్టము తీసుకొస్తుంది, తొందరపాటుతనం నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి సాత్వికం అనేది ఏం చేసిందంటే భూమిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కీర్తన గ్రంథం 18వ కీర్తన 35వ వచనంలో రాయబడిందంటే, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. సాత్వికము మనిషిని గొప్ప చేస్తుంది. ఒక మనిషి డెవలప్ అవ్వాలన్నా, ఒక మనిషి అభివృద్ధి పొందాలన్నా సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం కలిగి ఉండాలి. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి ఇతరులను విమర్శించే కోణంలో మనం ఉండకూడదు. సాత్వికం మన కుటుంబాన్ని ఉన్నతంగా లేవనెత్తిద్ది. సాత్వికం మనల్ని బాగు చేసిద్ది. సాత్వికం మనల్ని ఆశీర్వదించింది. సాత్వికము శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. నీకు ఆరోగ్యం కలగాలనుకుంటే, ఎముకలు తినిపోకుండా ఉండాలంటే సాత్వికము అవసరము. దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతుంది, ఆత్మ ఫలములలో 9 ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలలో ఒకటి ఏంటంటే సాత్వికము. సాత్వికము సాత్వికము కాబట్టి సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు తొందరపడి ఏది పడితే అది మాట్లాడకూడదు, నోరు జారకూడదు. దాన్ని మనం కాచుకొని ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి సాత్వికం అనేది మనిషి జీవితాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తుంది. సాత్వికము సాత్వికము ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరానికి. అసూయ అనేది ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది. అసూయ అనేది మనిషిని చంపేస్తుంది. మనిషిని ఏదో చంపాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద రోగం వచ్చి ఆ మనిషి చనిపోవలసిన అవసరం ఏమి లేదు. మనిషిని చంపే ఆయుధంలో ఒక ఆయుధం అసూయ. అసూయ వలన బుద్ధి లేని వారు చనిపోదురు. కాబట్టి అసూయ అనేది డేంజర్. కాబట్టి అసూయ పడకూడదు ఎవరి మీద. ఎవరైనా అభివృద్ధి పొందితే వాళ్ళ అభివృద్ధిని చూసిన అసూయ పడకూడదు. ఆశీర్వాదం పొందితే వాళ్ళ ఆశీర్వాదం చూసి అసూయ పడకూడదు. దేవుడు నిన్నెలా ఆశీర్వదించాలో, దేవుడి ఆశీర్వాదం నువ్వెలా పొందాలో దాని కొరకు నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. అసూయ వల్ల మనం ఒక మెట్టు కూడా పైకి ఎక్కలేదు, ఆశీర్వాదం కూడా పొందలేదు. దేవుడు యాకోబును ప్రేమించి 12 మంది కుమారులను ఒక కుమార్తెను దీనానిచ్చాడు. యాకోబును ప్రేమించి 12 మంది కుమారులు ఒక కుమార్తెను దీనానిచ్చారు. 11వ వాడు ఏశావు. ఏశావు కంటే ముందుగా 10 మంది అన్నలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. 11వ వాడు ఏశావు, 12వ వాడు బెన్యామీను. ఈ ఏశావు చిన్నవాడని తండ్రి ఏం చేశాడంటే, ఇంటి దగ్గరే ఉన్న నాయన, ఇంటి పొట్టునే ఉన్న నాయనని ఏశావుని ఇంటి పొట్టునే ఉంచేవాడు. అన్నల పెద్దవాడు కదా, అన్నల పెద్దవాడు కాబట్టి, అయ్యా మీరు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళండి, గొర్రెలు కాసిరండి అని వాళ్ళు గొర్రెల దగ్గరికి పంపిస్తూ ఉండేవాడు. వీళ్ళు గొర్రెలు కాస్తూ ఉండేవాళ్ళు. ఏశావు చిన్నవాడు కనుక ఇంటి దగ్గర ఉండేవాడు. ఇంటి దగ్గర ఉన్నాడు,
దేవుడు ఆయనకి ఏమన్నా ఒక వరం ఇచ్చాడు, ఏశావుకు వరం ఇచ్చాడు. ఏందయ్యా ఏశావుకి ఇచ్చిన వరం అంటే కలలు కనే వరం. ఆయన కళలు వస్తాయి. కళలు కనే వరము ఏశావుకు ఉంది. ఆయన పడుకున్నాడు, ఇంటి దగ్గర కళ వచ్చింది. ఈయన పన నిలబడితే వాడు అన్నల పనులన్నీ ఈయన పనకు నమస్కారం చేసినట్టుగా కళ వచ్చింది. కళ వచ్చే కళను ఎవరు ఆపుతారు? నిద్రపోతున్నప్పుడు కళ వచ్చింది. ఆ వచ్చే కళను ఎవరు ఆపుతారు? కొన్ని మనకు నష్టం జరగబోయే కళలు వస్తాయి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఆయన కళ వచ్చింది. ఆ వచ్చిన కళని వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ అన్నదమ్ములు ఎదుట, నాకు ఇలాంటి కళ వచ్చింది, నా పన నిలబడింది, మీ పనులు నమస్కారం చేస్తుంది అని అన్నాడు. ఈ మాట అన్నంగలే వాళ్ళ అన్నలందరికీ ఏసేబు మీద ఏమొచ్చిందంట చెప్పండి? కోపం వచ్చేసింది, బాగా కోపం వచ్చింది. ఏసేబు మీద బాగా కోపం వచ్చింది. 37:11 ఆదికాండం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎందుకు వచ్చింది ఏసేబు మీద అంత అసూయ, ఏసేబు మీద అంత ద్వేషము? ఎందుకు వచ్చింది ఏసేబు మీద అంత వారవలేనితనం? ఎందుకు వచ్చింది? రావడానికి కారణం ఏంది? ఆయనకు వచ్చిన కళ చెప్పాడు. నా పని నిలబడింది, మీ పని నమస్కారం చేస్తాని అని కళ చెప్పాడు. కళ ఏమన్నా దేవుడిచ్చాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు వచ్చింది కళ. వచ్చిన కళను వచ్చినట్టు చెప్పాడు. అన్నలు ఏమనుకుంటారో, వాళ్ళ హృదయాలు ఎలాగుంటాయో, ఈ వ్యవహారం అంతా తెలిసినోడైతే అనేవాడు కాదు. వ్యవహారం తెలియనోడయ్యా, ఎదుటి వాళ్ళ మనసులు అర్థం కాని వాడయ్యా. చిన్న వయసు కాబట్టి వచ్చిన కళ చెప్పేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా నాకు నమస్కారం చేస్తుంది అని కళ వచ్చింది. వాళ్ళ నాన్న కోపడ్డాడు. సూర్యుడు అంటే వాళ్ళ నాన్న, నేను మెమ్మ ఈ సహోదరులందరూ నక్షత్రాలు అంటే వీళ్ళు, మేమందరం కలిసి నీకు నమస్కారం చేసినట్టు కళ వచ్చిందంటారు నీకు అని కోపడ్డాడు. కానీ ఆయనకు వచ్చిన కళలు యాకోబు మనస్సులో పెట్టుకున్నాడు. వీడికి ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి, వీడికి ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి అని మనసులో పెట్టుకున్నాడు. అయితే అన్నలు మాత్రం మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకున్నారంటే, ఈడేమన్నా పని నిలబడితే మన పనుల నమస్కారం చేస్తుంది అంట, ఈడెవరు తేలుద్దాం అనుకుంటా ఆలోచన, ముదురు ఆలోచన చేశారు. ముదిరిపోయిన ఆలోచన చేశారు. ఈ ముదిరిపోయిన ఆలోచన ఏశావుని ఏం చేసిందంటే ఐగుప్తి దేశంలో రాజుగా చేసింది. దేవునికి స్తోత్ర. అన్నల యొక్క ముదిరిపోయిన ఆలోచన, అన్నల యొక్క అసూయ ఆలోచన, అన్నల యొక్క ద్వేషపు ఆలోచన ఏశావుని ఐగుప్తి దేశంలో రాజుగా చేసింది. మన శ్రీపట్ట వాళ్ళు ఏమయ్యారంటే ఏశావు దగ్గరికి వచ్చి ఆ రోజున దేశమంతా కరువుతో ఉంటే, దేశమంతా ఇబ్బంది పడితే, 7 సంవత్సరాలు భూమి మీద పంట లేక, అంతకుముందు పట్టిన 7 సంవత్సరాల పంటంతా గూడెంలో స్టాక్ చేస్తే ఆ స్టాక్ మొత్తం బయటికి తీసుకురావాలన్నా, స్టాకు సేల్ చేయాలన్నా ఎవరు ఆధీనంలో ఉంది అంటే ఏశావు యొక్క ఆధీనంలో ఉంది. ఆయనకి వచ్చిన కలభావం లాగా వాళ్ళ అన్నలు వచ్చి రాజుగారు అనుకున్నాను కాబట్టి ఏశావు గుర్తుపట్టక నమస్కారం చేశారు. దేవునికి స్తోత్రం. ఎవరిలోనైనా అసూయ అనేది ప్రారంభమైతే ఆ అసూయ వాళ్ళని తినేస్తుందండి. ఆ అసూయ మనిషిని ఎదగనీయదు. ఆ అసూయ మనిషిని అభివృద్ధిలోకి రానిది. ఆ అసూయ మనిషిని అణగద్రొక్కింది. కనుక అసూయ అనేది ప్రమాదాల్లో పెద్ద ప్రమాదం కలుగు చేసేది. మాట చాలా చిన్నగా ఉంది కానీ అసూయ అనేది అది చాలా డేంజర్ అన్నమాట. అసూయ చాలా డేంజర్. అసూయ అనేది ఆత్మీయ జీవితంలో రాకూడదు, భౌతిక జీవితంలో కూడా రాకూడదు. ఆత్మీయ జీవితం అంటే దేవుణ్ణి ఆరాధించే బిడ్డల జీవితంలో రాకూడదు, దేవుణ్ణి ఆరాధించకుండా బయట ఉన్న వాళ్ళు కూడా రాకూడదు. ఆడల్లో వచ్చినా నష్టమే,
వీళ్ళల్లో వచ్చినా కూడా నష్టమే అది. కాబట్టి అసూయ అనేది అంత ప్రమాదకరమైనది. ఎదుటి వాళ్ళని చూసి ఓర్చుకోలేనితనం, అసూయ, ద్వేషము, ఇవన్నీ ఎవరిలో అయితే ప్రారంభమవుతుందో అది వాళ్ళకే చెరుపు తీసుకొస్తుందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అబ్రహామును ప్రేమించి తన వృద్ధాప్య కాలంలో దేవుడు ఇస్సాకును అనుగ్రహించారు. ఇస్సాకు ఆయన కొన్ని ప్రాంతాలు తిరుగుతూ గెరారు ప్రాంతానికి వచ్చారు. ఫిలిస్తీన్లు ఉన్న ప్రాంతం అది గెరారు ప్రాంతం. ఈ గెరారు ప్రాంతాన్ని అబీమెలెకు రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఈయన ఒక విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. 100 ఫలం ఎవరిచ్చారు? 100 ఫలం ఎవరిచ్చారు? ఎవరికి? ఇస్సాకు. ఇస్సాకు ఒక విత్తనం వేస్తే 100 ఫలం దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో అభివృద్ధి పొందుతున్న ఇస్సాకును చూసి గెరారు ప్రాంత వాసులు ఇస్సాకు మీద అసూయపడి, ద్వేషపడి అనేక రీతులుగా ఇబ్బంది పెట్టడానికి చూశారు ఇస్సాకుని. గెరారు ప్రాంతానికి సుడి చుట్టుకున్నట్టుగా చుట్టుకుంది దేవుని యొక్క ఉగ్రత. గెరారు ప్రాంతం మొత్తానికి చుట్టుకుంది. దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించారు. ఈ విషయాన్ని తొందరగా అర్థం చేసుకున్న ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసే రాజు, తొందరగా అర్థం చేసుకున్న రాజు దగ్గర ఉన్నవాళ్ళు, అయ్యా దేవుని కలిగి ఉన్న ఆ ఇస్సాకు అభివృద్ధిలోకి రావటం మన ప్రాంత వాసులు ఓర్చుకోలేకపోతా ఉన్నారు, వారవలేకపోతా ఉన్నారు. ఈ అసూయ ద్వేషాన్ని బట్టి మన ప్రాంత వాసులు కృషించిపోతా ఉన్నారు. కాబట్టి మనం ఆయనతో అలా ఉండకూడదని రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు తన సింహాసనాన్ని దిగి ఆదికాండం 26వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అంతటా అబీమెలెకు గెరారు ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేయడానికి ఎన్నో ప్లాన్లు, పథకాలు వేస్తున్నారు కనుక ఎందు నిమిత్తము మరలా నా దగ్గరికి వచ్చారు. అబీమెలెకు రాజు అబీమెలెకుతో వచ్చిన వాళ్ళు అన్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న సంగతి మాకు అర్థమై కళ్ళు తెరవబడ్డాయి. అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టము, మేము నిన్ను ముట్టము, నీకు మేలే తప్ప మేము కీడు చేయక మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, నీతో సమాధానంగా ఉంటామయ్యా అని రాజైన అబీమెలెకు, అతని స్నేహితులు, అక్కడున్న సేనాధిపతి వీళ్ళందరూ ప్రమాణం చేశారు. అయ్యా నీ జోలికి రావటం అని మాకు నష్టం, మా ప్రాంతానికి నష్టం, మా రాజ్యానికి నష్టం, మా ప్రాంతవాసులకు నష్టం, మా దేశానికి నష్టం. కాబట్టి మేము నీకు మేలే తప్ప కీడు చేయము. ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఎప్పుడంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కళ్ళుని దేవుడు తెరిపిస్తున్నాడు. వాళ్ళ కళ్ళుని ప్రభు తెరిపిస్తున్నాడు. వాళ్ళ కళ్ళు తెరవబడిన తర్వాత గెరారు ప్రాంతాన్ని పరిపాలన చేసే అబీమెలెకు రాజు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు కానివ్వండి, అక్కడున్న మంత్రి కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఇస్సాకుతో సమాధానపడి నీకు మేలే చేస్తామయ్యా, ఏ కీడు నీకు తలబెట్టమని వాళ్ళు ప్రమాణం చేశారు. ప్రమాణం చేసి వాళ్ళు కలిసి భోజనం చేసి సమాధానపడి అక్కడ నుండి వాళ్ళు ఎటోళ్ళట్టు వెళ్ళిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు మీద అసూయ పడటం వలన గెరారు ప్రాంతానికి నష్టం ప్రారంభమైంది.
అసూయ అనేది చాలా ప్రమాదం తీసుకొచ్చింది. సర్వ శరీరం ఆరోగ్యంగా ఉండవలసిన సర్వ శరీరానికి అసూయ అనేది అసూయ అనేది ఆ ఎముకలకు కుళ్ళును పట్టించినట్లుగా చేస్తుంది. అసూయ అనేది వదిలిపెడతాం. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. ద్వేషం అనేది వదిలిపెడతాం. అది మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచింది, భౌతిక జీవితాన్ని కూడా నష్టపరిచింది. భౌతిక జీవితం అంటే దేవుణ్ణి ఎరగకుండా దూరంగా ఉన్న వారిలో అసూయ ఉన్నా, దేవుని ఎరిగిన వారిలో అసూయ ఉన్నా, వారిలో ఉన్నా వీరిలో ఉన్నా, అది ఎవరిలో ఉన్నా వాడు నష్టపోతారు. అసూయ అంత ప్రమాదమైంది. కాబట్టి అసూయ నుండి బయటికి రావడం కోసం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆఖరి మాట నేను చూపించి నేను ముగించేస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. తీతు పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా, జాగ్రత్తగా వినండి, ఎందుకనగా మనము కూడా మునుపు యేసు ప్రభువుని తెలియక మునుపు అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందు అసూయయందును కాలం గడిపాం. మనం మోసకరమైన దుష్టత్వమందును అసూయందును మనం కాలం గడిపాం. మునుపు ప్రవర్తన వేరు. మునుపు మన ప్రవర్తన అంతా ఎలాగుంది అంటే, దేవుడంటే మనకు తెలియదు కనుక, దేవుడు ఉన్న శక్తి ఏందో మనకు తెలియదు కనుక, దేవుడు ఉన్న అభిషేకం ఏందో మనకు తెలియదు కనుక, దేవుల్లో ఉన్న బలం ఏందో మనకు తెలియదు కనుక, మునుపు అనగా యేసు ప్రభు తెలియక మునుపు మనం ఎలాగున్నామంటే దుష్టత్వములోను అసూయలో బ్రతికాం. వాటిలో మనం కాలం గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకరు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దేవుని కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, అంటే బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావం కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనిషిలో నూతన స్వభావం వచ్చింది. పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిజం. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఒక మనిషిలో నూతన మనసు వస్తుంది. నూతన మనసు రాకమునుపు పూర్వం మనం ఎలాగున్నామంటే దుష్టత్వంలోను అసూయలోను మునుపు మనం బ్రతికాం. ఇప్పుడు యేసు ప్రభువులోకి మనకు వచ్చాం కాబట్టి మన స్వభావం మారిపోవాలి. ఒకవేళ మారకుండా ఒక వ్యక్తి మీద కానీ అసూయ కానీ పెట్టుకొని ఉన్నట్లయితే, ఒక వ్యక్తి మీద అసూయ కానీ ఉన్నట్లయితే ఆ అసూయ అనేది నీకే ప్రమాదం తీసుకొచ్చింది. ప్రమాదంలో పడకుండా నువ్వు ఉండాలంటే, డేంజర్లోకి వెళ్లకుండా నువ్వు ఉండాలంటే, నీ అసూయని నువ్వు విడిచిపెట్టడం నీకు క్షేమం. నీ ద్వేషాన్ని నువ్వు విడిచిపెట్టడం క్షేమం. ఈరోజు దేవుని సేవకుడిగా దేవుని యొక్క వాక్కును ప్రకటన చేస్తున్నాను. నీ అసూయని కానీ నువ్వు విడిచివేసినట్లయితే, నీ ద్వేషాన్ని కానీ నువ్వు విడిచివేసినట్లయితే, నీ ఓర్వలేనితనాన్ని కానీ నువ్వు విడిచివేసినట్లయితే, నీవు నీ కుటుంబము క్షేమముగా ఉందురుగాక. అసూయ అంత ప్రమాదం తీసుకొచ్చిందండి. కాబట్టి అసూయ లేని వారై, మనం మచ్చరం లేని వారమై, కుళ్ళు లేని వారమై, నవీన స్వభావం కలిగిన వారమై మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని ఎదుట ప్రయాణం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
తరలివచ్చండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆకాశ మహాకాశాల పట్టణ గొప్ప దేవుడు మీరు. అంత గొప్ప దేవుడు మీ ఎదుట మేము నలుసు నలకు కూడా సరిపోం. నలుసు నలకు కూడా సరిపోని మాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. పనికి మాలిన తలంపులు, పనికి మాలిన ఆలోచనలు, అవి మమ్మల్ని ఎక్కి తీసుకొని రాలేవని, ఆశీర్వాదానికి దూరంగా ఉంచుతాయని, ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి, భౌతిక జీవితం కానివ్వండి, నాశనాన్ని కలిగించేది అసూయని, చాలా మంది అసూయ వలన చనిపోతున్నారని, అసూయ ఎముకలకు కుళ్ళని, పూర్వము మునుపు అసూయతోనూ ద్వేషాలతో బ్రతికేమని, దాన్ని వదిలిపెట్టడం వలన క్షేమమని తెలుసుకున్న అబీమెలెకు రాజు ఇస్సాకుతో సమాధాన పడ్డాడని ఈ రాత్రి మీ మాటలు విన్నాం. నా ప్రభువా, నా దేవా, మీ కనికరాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను. హృదయంలో ఉన్న ద్వేషము, హృదయంలో ఉన్న మత్సరము, కుళ్ళు ఆ మనిషిని తినేస్తాయని మీరు తెలియచేస్తున్నారు. వాటి నుండి దూరం చేసి పరిశుద్ధపరిచి మీ రక్తం చేత కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నారు. అది నాయన ఆత్మీయులైనా, ఒకవేళ ఆత్మీయులు కానివారుగా ఉన్న వారికి కూడా అసూయ అనేది ప్రమాదం తీసుకొచ్చిందని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. అట్టి వాతావరణం నుంచి విడిపించి ఆశీర్వాదపు బాటలు నడిపించమని, చేరున్న ప్రతి బిడ్డను దీవించమని, ద్వేషము లేని వారిగా, అలాంటి స్వభావం లేని వారిగా, అసూయ మత్సరం లేని వారిగా, కుళ్ళు కుతంత్రాలు లేని వారిగా పరిశుద్ధమైన హృదయం కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి. దానివల్ల మాత్రమే దీవెన వస్తుందని మీ మాటలు బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించమని వేడుకుంటూ, మరి ఉదయకాలం జరగబోయే ఆరాధన కూడా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా జరిగించమని వేడుకుంటూ, మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేయమని ప్రార్థన చేస్తూ, యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి.